నమస్తే తెలుగు న్యూస్ కి స్వాగతం నేను రూపానాథల పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిగా పాక్ ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం బుధవారం తెల్లవారుజామున మెరుపు దాడి చేసింది. ఏకకాలంలో 9 ఉగ్ర స్థావరాలపై జరిపిన ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు మట్టిలో కలిసిపోయారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో చేపట్టిన ఈ ఆపరేషన్ భారతీయుల్లో ఆనందాన్ని నింపింది, ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఇంతకాలానికి పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదానికి శాశ్వత సమాధి కట్టే దిశగా స్థిరమైన అడుగు పడినందుకు సర్వత్రా సంతోషం వ్యక్తమవుతోంది. అయితే ఇక్కడితో కథ ముగిసినట్లే అంటే కాదు, నిజానికి అసలు కథ ఇప్పుడే మొదలైంది. అవును, సినిమా ఇంకా అయిపోలేదు. నిజానికి అసలు సినిమా ఇంకా మొదలే కాలేదు. ఇంతవరకు చూసింది ట్రైలర్ మాత్రమే. అసలు కథ ముందుంది. అయితే ఇంతలోనే పాకిస్తాన్ చేతులెత్తేస్తే ఎత్తేసుండొచ్చు. కానీ ఏప్రిల్ 22న భారత మాత నుదిటి సింధూరాన్ని చెరిపేసిన పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం మూకలు జరిపిన పహల్గామ్ ఉగ్ర దాడికి ప్రతీకారం ఇంతటితో తీరేది కాదు. పసుపు పారాణి అయిన ఆరణి నవవధువు, నేవీ అధికారి వినయ్ నర్వాల్ భార్య హిమాన్షి సహా 26 మంది హిందూ మహిళల నుదిటి తిలకాన్ని చెరిపేసిన ఉగ్రదాడికి ఓ 100 మంది ఉగ్రవాదులను హతమార్చడం ముగింపు కాదు. ఉగ్రవాదానికి అండగా నిలుస్తున్న పాకిస్తాన్ ను శిక్షించే వరకు ఆపరేషన్ సింధూర్ ఆగకూడదు. ఇదే విషయాన్ని భారత ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ సర్వణే తమదైన సైనిక భాషలో చక్కగా చెప్పారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో చేపట్టిన ఈ ఆపరేషన్ పై సర్వణే కీలకమైన హింట్ ఇచ్చారు. సినిమా ఇంకా అయిపోలేదు, ఇంకా ఉంది అంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. దీంతో పాక్ ఉగ్రవాదులపై మరిన్ని చర్యలు భారత ఆర్మీ ప్లానింగ్ లో ఉన్నాయని, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను తిరిగి పట్టుకునే దిశగా పావులు కదపొచ్చని నెటిజన్లు, అటు నిపుణులు ఊహాగానాలు చేస్తున్నారు. నిజానికి భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కొద్ది రోజుల క్రితం పాక్ ప్రేరేపిత ఉగ్రవాదానికి శాశ్వత పరిష్కారం పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను ఆ దేశ చెర నుంచి విడిపించడం ఒకటే సరైన పరిష్కారమని స్పష్టం చేశారు. సో తాజా పరిణామాలను గమనిస్తే భారత ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ నర్వణే చెప్పినట్లుగా పిక్చర్ అభి బాకీ హై, సినిమా ఇంకా ఉంది. కాదు, అసలు సినిమా ముందుంది.